హాయ్. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ అనమాట. సో యాక్చువల్గా ఇది ఎందుకు పెడుతున్నాను ఈ వీడియో అంటే చాలామందికి డౌట్ వస్తుంది. లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ అసలు మాకు లేదు కదా, 10th సిలబస్ ప్రిపేర్ అవ్వమన్నారు, బట్ లాగరిథమ్స్ కాన్సెప్ట్ మనకు లేదు, మరి ఏం చేయాలి? సో ఈ డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది కదా. సో ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వరకు 10th మనకి సెట్స్ అనే కాన్సెప్ట్ ఒకటి, ఈ లాగరిథమ్ కాన్సెప్ట్ ఒకటి ఉండేది. ఇప్పుడు మనకి రెడ్యూస్ చేయడం వల్ల సిలబస్ నుంచి లాగరిథమ్స్ కాన్సెప్ట్ తీసేశారు. బట్ పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మాత్రం ఈ లాగరిథమ్స్ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని ఉంది. కాబట్టి నేను కొంచెం బేసిక్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో పెడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగరిథమ్స్ నేర్చుకోవాలి అంటే వాటి లాస్ తెలియాలి. సేమ్ ఎక్స్పోనెంట్స్ ఎలా అయితే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అని ఉంటాయో, ఇన్ ద సేమ్ వే లాస్ ఆఫ్ లాగరిథమ్స్ కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏ పవర్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. సో ఇక్కడ మీరు జనరల్గా మీకు తెలియాల్సింది ఏంటి అంటే లాగ్ పక్కన సపోజ్ లాగ్ ఎక్స్ ఏ ఇలా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే ఇది వాల్యూ అన్నమాట. సో కింద ఉన్నది బేస్ అయిపోతుంది. సో ఏ ఈజ్ ద బేస్. ఇన్ కేస్ అక్కడ బేస్ ఏమీ ఇవ్వకపోతే ఇన్బిల్ట్గా మనం ఈ ఉంది అని అనేసుకుంటాం. ఈ అనేది బేస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఇది, ఏ పవర్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ముందున ఏ ఉండి బేస్లో ఏ ఉండి మళ్ళీ లాగ్ బేస్ కూడా ఏ అయితే దాని పక్కన ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ ఆన్సర్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రోడక్ట్ రూల్. లాగ్ ఎక్స్వై, బేస్ ఏని అలానే ఉంచేయండి, లాగ్ ఎక్స్వై. సో బేస్ ప్రోడక్ట్ రూల్ అంటే ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది, సేమ్ ఎక్స్పోనెంట్స్ లానే. లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, బేసే కామన్. సో నెక్స్ట్ ఎక్స్ బై వై, ఇది డివిజన్ రూల్ అంటాం కదా దీన్ని. సో లాగ్ ఎక్స్ బై వై అంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. సో బై ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది ఫార్ములాలో. ఫోర్త్ పాయింట్ ఏంటి, లాగ్ ఎక్స్ పవర్ ఎమ్. సో పవర్ ఎమ్ అని వచ్చినప్పుడు ఈ పవర్ని ముందుకు రాసుకోవచ్చు. సో అది ఫార్ములా. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఎమ్ అంటే ఎమ్ను ముందుకు వచ్చేస్తే ఎమ్ లాగ్ ఎక్స్. బేస్ ఏ ఇస్ కామన్ ఫర్ ఆల్ ద ఫార్ములాస్. సో అందుకే ఐమ్ నాట్ రిపీటింగ్. అండ్ ఫిఫ్త్ ఫార్ములా ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్. సో ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ మనకి ఫార్ములాస్లో ఉంది కాబట్టి ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ అనమాట. ఓకే, లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇన్ కేస్ ఎప్పుడైనా బేస్ ఏమీ లేకపోతే యూ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ ఈ ఉంది అని అనేసుకుంటాం ఏమీ లేకపోతే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, లాగ్ బేస్ అండ్ వాల్యూ రెండు సేమ్ ఉన్నప్పుడు, అంటే పక్కనున్న వాల్యూ అండ్ విత్ ద బేస్ రెండు సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ 1 అయిపోతుంది. అండ్ ఇంకొకటి లాగ్ 1. సో ఇక్కడ బేస్ ఏదైనా ఉండనివ్వండి, ఎనీథింగ్, బేస్ క్యాన్ బి ఎనీథింగ్. లాగ్ 1 వాల్యూ ఎంత, 0. సో మనకు గుర్తుందా, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేస్తుంటాం. అంటే కింద బేస్ ఏది ఉన్నా సరే పవర్లో 0 ఉంటుంది అంటే ఆన్సర్ 1 అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే లాగ్ 1 బేస్ ఏది అవ్వనివ్వండి ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ సో ఐ హోప్ దిస్ యూస్ఫుల్ అండ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.